ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టోరీ నెరేటింగ్ అలాగే ఉంటుంది. స్టోరీ మనకు తెలుసుకోవాలంటే మరి ఆ స్లో నేరేషన్ లాగా అనిపిస్తుంది, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ లో మాత్రం పీక్స్ లో ఉంటుంది విష్ణు యాక్టింగ్. ప్రభాస్ ఫ్యాన్స్ పండగనే చెప్పుకోవచ్చు. అంటే ప్రభాస్ ని మాస్ యాంగిల్లో ఫైట్లు అనేవి ఊహించలేము, కానీ ఎవరికి ఏ రోల్ రుద్ర అంటే ఏం చెయ్యాలో అది చేసి చూపించాడు. ప్రభాస్ కి మోహన్ బాబు కి మధ్య డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఎవరికి ఏం చేయాలని వేరే వేరే సన్నివేశాలు ఖచ్చితంగా న్యాయం చేశారు. అవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఆ శివుడితో పాటు అక్కడ నిజంగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేలాగా చాలా బాగా చేశారు. ప్రభాస్ చాలా అద్భుతమైన క్యారెక్టరు, మంచి ఆరా ఉంది. ఆ తేజస్సు అది కూడా ఒక శివగణాల్లో ఒక భాగంగా వచ్చారు. అతనే మలుపు తిప్పే క్యారెక్టర్. అతను ఉన్నంతసేపు మొత్తం తెరంతా కూడా ఆయనే కనిపిస్తారు. చాలా మంచి క్యారెక్టర్. ప్రభాస్ లేకపోతే అసలు సినిమానే లేదు. హీరోయిన్ పెట్టిండి, అసలు అంత హీరోయిన్ క్యారెక్టర్ తీసుకున్న అవసరం లేదు. శివుడు గురించి తీసింది కాబట్టి హీరోయిన్ కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఫైట్ సీన్ చాలా ల్యాగ్ తీసుకున్నారు. మహాభారతం సీరియల్ తీసినట్టు, రామాయణం సీరియల్ తీసినట్టు డైరెక్టర్ సేమ్ అట్లా తీసుకొచ్చిండు. ప్రభాస్ వచ్చిన నుంచి సినిమా కొంచెం హైప్ వచ్చింది. లాస్ట్కు క్లైమాక్స్ బాగుంది. పాత గుర్తు చేసిండు. ఓకే, సినిమా యావరేజ్ అంతే. ప్రభాస్ లేకపోతే సినిమానే లేదు.